ప్రైజ్ లార్డ్ అండి. మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రపంచాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే మనుషుల మధ్య మనుషులు ప్రేమ చల్లారిపోతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఒకరినొకరు క్షమించుకోకపోవడం, లేకపోతే ఒకరినొకరు చంపుకోవడం మనకు కనిపిస్తుంది. ఇదంతా దేనివల్ల జరుగుతూ ఉందంటే మనుషుల్లో లోపిస్తున్న హ్యుమానిటీని బట్టి, మానవత్వాన్ని తగ్గిపోవడాన్ని బట్టి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 39 వచనాలు గాని మనం గమనించినట్లయితే దేవుడు రెండవ ఆజ్ఞను మనకిచ్చిండు. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి. అయితే మనం ఎందుకు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించలేకపోతూ ఉన్నాం, మన సహోదరులను ప్రేమించలేకపోతూ ఉన్నాం, వారిని ఎందుకు క్షమించలేకపోతూ ఉన్నాం అంటే మొదటి ఆజ్ఞ విషయంలో మనందరం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. అదేంటంటే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. దేవుడిని ప్రేమించకుండా ఇతరులను మనం ప్రేమించలేము, ఇతరుల్ని మనం క్షమించలేము, ఇతరి పట్ల మనము దేవుని ఆజ్ఞ విషయంలో మనము జాగ్రత్తలు పాటించలేము. కాబట్టి ఇతరుల పట్ల మనం ఆ ప్రేమ కలిగి ఉండాలన్నా, వారిని క్షమించాలన్నా కూడా మొదటిగా దేవుడిని ప్రేమించినప్పుడే ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి ప్రేమలో మనందరం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.